ఆ కార్పొరేషన్లో విలీనమయ్యేందుకు గ్రామస్తులు, స్థానిక నాయకులు సంసిద్ధత వ్యక్తం చేస్తారని మేయర్ చెబుతున్నారు. తనను సంప్రదించకుండా ఆమోదం తెలిపామని చెప్పడంతో ఆంతర్యం ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. అయితే విలీనంపై గ్రామాల్లో రకరకాల అపోహలు, ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించిన తర్వాతే అడుగులు వేయాలని ఎమ్మెల్యే అంటున్నారట. విలీనానికి తాను వ్యతిరేకం కాకపోయినా గ్రామస్తుల అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాలని ఎమ్మెల్యే చెబుతున్నారట. మేయర్ ఒంటెద్దు పోకడలకు తాము డూడు బస్వనలు తలపమని చెప్పకనే చెబుతున్నారట ఆ ఎమ్మెల్యే. ఇంతకీ ఆ కార్పొరేషన్ ఏది? విలీన గ్రామాలతో వచ్చిన సమస్య ఏంటి? అసలు ఈ ఇష్యూ మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా ఎందుకు మారింది? ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య అక్కడ ఏం జరుగుతోంది? మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఈ విస్తరణ అంశం కూటమి నాయకుల మధ్య ఉన్న లుకలుకలు మరోసారి బయటపెట్టింది. ముఖ్యంగా మేయర్ వర్సెస్ పశ్చిమ ఎమ్మెల్యేగా మారింది. గుంటూరు రూరల్ పరిధిలో ఉన్న 11 గ్రామాలను కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి కార్పొరేషన్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో మేయర్ కోవెలమూడి నాని మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులను సంప్రదించామని, అలాగే స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించిన తర్వాతే విలీన ప్రక్రియకు ఆమోదం తెలిపామని తెలిపారు. దీనికి ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లతో పాటు టీడీపీ, జనసేన కార్పొరేటర్లు కూడా అభ్యంతరం చెప్పినట్టు సమాచారం. విలీనానికి సంబంధించిన 11 గ్రామాలు పత్తిపాడు నియోజకవర్గంలోనివి. అయితే ఈ గ్రామాలన్నీ గుంటూరు సిటీకి దూరంగా ఉన్నాయి. సమీపంలో ఉన్న గ్రామాలను పక్కనబెట్టి సుదూరంగా ఉన్న గ్రామాలను కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో చెప్పాలని టీడీపీ కార్పొరేటర్లు సహితం మేయర్ను నిలదీశారు. దీంతో కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సందర్భంగా మేయర్ పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని పరిధిలో ఉన్న 7 గ్రామాలను కూడా కార్పొరేషన్ పరిధిలోకి తెస్తామన్నారు. దీంతో సమావేశంలో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనే మున్సిపల్ కార్పొరేషన్లో 11 గ్రామాలను విలీనం చేసుకుందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కానీ ఇప్పటి వరకు అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో కార్పొరేషన్ విఫలమైందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా 18 గ్రామాలను విలీనం చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని మేయర్ను ప్రశ్నించడం తీవ్ర చర్చకు దారితీసింది. అలాగే గ్రేటర్ గుంటూరుగా మున్సిపల్ కార్పొరేషన్ను తీర్చిదిద్దడమే లక్ష్యమా అని ప్రశ్నించారట. విలీనమైన గ్రామాలలో కనీస వసతులు కల్పించకుండా మరి కొన్ని గ్రామాలను కలపాలని చూడడం సరికాదని హెచ్చరించారట. అయినా తమతో మేయర్ విలీన అంశంలో సంప్రదించలేదని కుండబద్దలు కొట్టారట. ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యలతో ఒక్కసారిగా సమావేశం హాట్గా మారిందని తెలుస్తోంది. దీంతో టీడీపీ పార్టీలో విభేదాలు ముదురుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గం నుంచి గల్లా మాధవి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి మేయర్ కోవెలమూడి రవీంద్ర మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కోవెలమూడి నాని పశ్చిమ నియోజకవర్గంలో సీనియర్ టీడీపీ నేత. సామాజిక సమీకరణాలలో భాగంగా బీసీ కమ్యూనిటీకి చెందిన మాధవికి టికెట్ కేటాయించారు. ఇక వైసీపీలో కీలక నేత విడదల రజనీపై పోటీ చేసి అద్భుత విజయం సాధించారు మాధవి. అయితే తన కనుసన్నల్లోనే ఎమ్మెల్యే పనిచేయాలని నాని భావిస్తుంటారని గల్లా మాధవి వర్గం ఆరోపిస్తోంది. ఇక నాని మున్సిపల్ మేయర్ అయిన తర్వాత ఎమ్మెల్యేను మరింత టార్గెట్ చేశారని అంటున్నారు. కార్పొరేషన్ పరిధిలోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉండడం ఎమ్మెల్యే గల్లా మాధవికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే మాధవిని కార్పొరేషన్ అధికారులు లైట్ తీసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సమస్యలను
కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేకపోవడంతో ఎమ్మెల్యే వర్గాన్ని బాధించిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఎమ్మెల్యే నివసించే ప్రాంతంలో రోడ్లు గుంతలమయమైనా రోడ్డును రిపేర్ చేయించాలని కార్పొరేషన్ కమిషనర్కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదట. దీంతో సొంత నిధులతో ఎమ్మెల్యే గల్లా మాధవి రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చి నిరసన వ్యక్తం చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మెంతా తుఫాను కారణంగా నష్టపోయిన కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సంగతి తెలిసి ఎమ్మెల్యే మాధవి తీవ్రంగా మండిపడ్డారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తనను బలహీనపరిచేందుకు గ్రూపు రాజకీయాలు కమిషనర్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గల్లా మాధవి. అలాగే తనకు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించి కమిషనర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆ కార్యక్రమాన్ని నిర్వహించారని ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య గ్యాప్ మరింత పెరిగిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకపోతే విలీన గ్రామాల అంశంలో కూడా తనను సంప్రదించకుండా మీటింగ్ ఏర్పాటు చేసి అందరి ఆమోదం ఉందని తెలపడం గల్లా మాధవికి చిరాకు తెప్పించిందట. అలాగే గతంలో విలీన గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా కొత్తగా మరికొన్ని గ్రామాలను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావడాన్ని మాధవి తప్పుపడుతున్నారట. మొత్తానికి విలీన అంశంతో మేయర్ కోవెలమూడి రవీంద్ర, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి మధ్య ఉన్న గ్యాప్ మరోసారి బయటపడింది. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, మొత్తానికి సమీపంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికి సరైన గౌరవం మాట చెల్లుబాటు లేకపోతే రాంగ్ సంకేతాలు వెళతాయి. పార్టీకి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పటికైనా ఇద్దరు నేతలు పంతాలు వీడి పార్టీని బలోపేతం చేయాలని స్థానిక టీడీపీ నేతలు కోరుకుంటున్నారు. ఓవరాల్గా ఈ వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ నేతల తీరుపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.